కొన్ని పాటలు కేవలం వినడానికి మాత్రమే కాదు, థియేటర్‌లో కుర్చీలో కూర్చోనివ్వకుండా లేచి డాన్స్ చేయించేలా పుట్టుకొస్తాయి. జస్ట్ కొన్ని గంటల క్రితం రిలీజ్ అయినటువంటి 'ఉస్తాద్ భగత్ సింగ్' థర్డ్ సాంగ్ కూడా అలాంటిదే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక సాధారణ సాంగ్ కూడా కాదు, ఒక సెలబ్రేషన్ సాంగ్. కొన్ని గంటల క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో థర్డ్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఒకటే మాట వినిపించింది, పవన్ కళ్యాణ్ గారు కుమ్మేశారు. ఈ సాంగ్ చూస్తుంటే ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు గతంతో పోలిస్తే చాలా వరకు మారిపోయారు. ముందు ఆయన సినిమాలు అభిమానులు చాలా విధంగా సంతోషపరిచేవి. కానీ ఇప్పుడు ఆయన సినిమాల్లోని ప్రతి అప్డేటు, ప్రతి పాట, ప్రతి చిన్న వీడియో కూడా అభిమానులను అదిరిపోయే కిక్కిస్తుంది. ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే ప్రయాణంలో అభిమానులకు ఏం కావాలో కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ కొత్త సాంగ్ చూస్తుంటే చాలా మందికి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇందులో జానీ సినిమాలోని 'నారాజు కాకురమ్మ అన్నయ్య' అనే పాట వైబ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే పాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టైల్, ఈ రెండూ కలిసిపోయి ఒక కొత్త మాస్ ఫీలింగ్ ఇచ్చాయి. అయితే ఆ మ్యాజిక్ వెనుక పెద్ద కారణం అయితే మాత్రం హరీష్ శంకర్ అని చెప్పాలి. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద ఫ్యాన్, ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయన పవర్ స్టార్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలానే చూపించేశారు. ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి గెటప్స్, ఆయన వేసే స్టెప్పులు, ఆ మాస్ ఎనర్జీ ఇవన్నీ చూస్తుంటే అభిమానులకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఇక నిజం చెప్పాలంటే కొంతమంది అభిమానులు ఒక మాట కూడా అంటున్నారు, ఓజీ సినిమాలో కంటే ఈ సినిమాలో చాలా స్టైలిష్గా చాలా బాగున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దీని పూర్తి క్రెడిట్ ఖచ్చితంగా హరీష్ శంకర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఒక కల్ట్ ఫ్యాన్ బాయ్ మాత్రమే ఇలా ప్రజెంట్ చేయగలడు. ఇక ఈ సాంగ్ మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరోసారి పవర్ పట్టుగా ఉంది. అలాగే రామ్ మిరియాల వాయిస్, పాటలోని మాస్ బీట్స్ మరియు పవర్ఫుల్ లిరిక్స్ ఇవన్నీ కలిపి ఈ పాటను ఒక ఫెస్టివల్లా మార్చేసాయి. ఈ పాట వింటుంటే ఒక విషయం మాత్రం పక్కగా చెప్పొచ్చు, థియేటర్లో ఈ సాంగ్ వచ్చినప్పుడు ఎవరు కూర్చోరు. ఇక అభిమానులు ఒక సరదా సలహా కూడా సోషల్ మీడియాలో ఇస్తున్నారు. ఫ్యాన్స్లో ఎవరైనా సరే థియేటర్ ముందు రెడ్ టవల్తో ఒక స్టాల్ పెట్టుకోండి, మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటున్నారు కూడా. సో అంత పెద్ద సెలబ్రేషన్ లెవెల్కి ఈ పాట వెళ్ళిపోయింది. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ మళ్ళీ తీసుకురావడం అభిమానులందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందుకే చాలామంది ఒక మాట క్లియర్గా చెప్తున్నారు, ఇది పాటలా కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కలిసి ఒక చోట సెలబ్రేషన్ చేసుకునేటువంటి ఫెస్టివల్లా ఉంది. క్లియర్గా చెప్పాలంటే ఈ సాంగ్తో ఉస్తాద్ భగత్ సింగ్ మీద హైప్స్ మరింత పెరిగాయని చెప్పాలి. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి థియేటర్లో ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.